పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మరి దేవుడు మరి ఏం చెప్తున్నారంటే, నా సృష్టిలో ఉన్నటువంటి మీరు నన్ను సృజించాలి. నా సృష్టి అయినటువంటి చెట్టుని కాదు, పుట్టని కాదు, నా సృష్టిలో ఉన్న రాతిని కాదు, రప్పని కాదు, నా సృష్టిలో ఉన్న మనుషులను కాదు మీరు పూజించవలసింది, సృష్టికర్త అయినటువంటి నన్ను మీరు పూజించాలి. నన్ను కానీ మీరు పూజించకపోతే అది మీకు పాపం అవుతుంది. ఆ పాపానికి పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి మీరు మీ దుష్టత్వము నుండి మరి సృష్టికర్తను విడిచి మీరు సృష్టాన్ని పూజిస్తూ ఉన్నారు. కాబట్టి సృష్టికర్తను పూజించవలసిందిగా మరి మీకు బోధిస్తున్నాను. దేవుని బిడ్డలను పంపించి మీకు బోధ చేయటం జరుగుతుంది. మీ పాపం నుండి మీరు మరలని ఎడల పనిష్మెంట్ బహు ఘోరంగా ఉంటుందని దేవుడు చెప్పుచున్నారు. ప్రియమైన వారలారా, చాలామంది ఇందులో ఉన్నటువంటి కొన్ని విషయాలను ప్రస్తావిస్తారు కానీ కొన్ని విషయాలను ప్రస్తావించరు. అయితే పనిష్మెంట్ అనేది బహు ఘోరంగా మనిషి ఊహించనలవి కానిదిగా ఉంటుంది దేవుడు తలుచుకుంటే. కాబట్టి మనం చేసేటటువంటి క్రియలు మంచివి కాదు అని మనకు తెలిసినప్పుడు దాని నుండి మరలుకొని ఆయన్ని అంగీకరిస్తే మనం మేలు పొందుతాము. అంగీకరించకపోయినా అది మన ఇష్టమే, కానీ దాని పర్యవసానాన్ని మనమే అనుభవించవలసి ఉంటుంది చివరిలో. ఇప్పుడు సామ్స్ చాప్టర్ 95:7 చూద్దాము. ఫర్ హీ ఈజ్ అవర్ గాడ్ అండ్ వీఆర్ ద పీపుల్ ఆఫ్ హిస్ పాస్చర్ అండ్ ద షీప్ ఆఫ్ హిస్ హ్యాండ్. టుడే ఇఫ్ యూ హియర్ హిస్ వాయిస్. రండి, నమస్కారం చేసి సాగిలపడుదాము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీరు ఆయన మాటలను అంగీకరించిన ఎడల ఎంత మేలు. మీకు వినిపించినప్పుడే, మీ దగ్గరకు వాక్యం వచ్చినప్పుడే దాన్ని అంగీకరిస్తే ఎంత మేలు మీకు. అది పోస్ట్పోన్మెంట్ అంటూ చేయకుండా రండి, సాగిలపడి నమస్కరించుకుందాం మన దేవుని అని చెప్పి దేవుడు చెప్పించారు మనకి. అయితే దేవుడు మహాగంభీరమైనటువంటి వాడు, భయంకరమైనటువంటి దేవుడు. ఈ దేవుడు ఇశ్రాయేలీలు మాట వినకపోతే 1-2 సార్లు వాళ్ళని వెంటనే చంపేసిన వాడుగా ఉన్నారు దేవుడు. కాబట్టి అలాంటి పనిష్మెంట్స్ మన మీదకి రాకుండా సహోదరులారా మనం కూడా జాగ్రత్త పడివారంగా ఉండాలి. కనుక వాక్యాన్ని పరిశీలించి దానిని వాస్తవాలను గ్రహించవలసిందిగా మనం చేస్తున్నాను.